తెల్లని గోడల మధ్యన ఆగిపోని ఊపిరి ఘోష, మందుల వాసనలోన మౌనంగా సగే ఈ భాష, ప్రాణం నిలిపే పోరాటం, గడియ గడియకో ఆరాటం, కంటి పాపలో కన్నీరు కాపాడే ఒకే ఒక్క ఆశ. ఆల్మోస్ట్ అందరూ నాకంటే సీనియర్సే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా సంతోషపడుతున్నాను ఈ వేదిక పైన నేను కూర్చోగలిగినందుకు. ఇందాక కవిత మేడం, తిరుపతిరావు అంకుల్, బిఎన్ రావు సార్ అందరూ పెద్దలు చెప్పినట్టు మనని మనం ఖచ్చితంగా సపోర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఈ పొజిషన్కి రావడానికి కూడా చాలా కష్టపడ్డాను. అన్ని ఫ్రీ సీట్స్ రావాలి, రాత్రి పగలు కష్టపడాలి, ఇప్పుడు కూడా కష్టపడాలి. ఇందాక మేడం అన్నట్టు అనెథికల్ ప్రాక్టీస్ ఖచ్చితంగా మనం చేయలేము. మేడం చెప్పినట్టు మనకి ఇంట్లో పెద్దవాళ్ళు నేర్పించిన విలువలు, ఈ అంటే అన్ని రకాల కష్టాలు ఎదుర్కొంటే కానీ ఈ పొజిషన్లో నిలబడలేము అనేది మాత్రం 100% కరెక్ట్. సో ఇప్పుడు నేను కూడా ఆ ప్రాక్టీస్ చేయలేకే కార్పొరేట్లో అడ్జస్ట్ అయ్యి కంటిన్యూ అవుతున్నాను. చిన్న క్లినిక్ పెట్టుకున్నాను, ప్రతిష్టాస్ ఉమెన్స్ క్లినిక్ అని. అందులో కూడా అంతే, నా క్లినిక్లో ఒక ఆర్ఎంపీ కూడా రాడు, ఒక రెఫరల్ 1 రూపీ కూడా నేను ఎవరికి ఇవ్వను. ఎవరైతే స్వతహాగా పేషెంట్స్ వస్తారో వాళ్ళకి డిస్కౌంట్స్ ఇస్తున్నాను. అంటే వాళ్ళకే తగ్గించి చూడడం, ఎవరైనా డబ్బులు తక్కువ ఉన్నాయి మేము చూపించుకోలేమేమంటే వాళ్ళకే డిస్కౌంట్స్ ఇవ్వడం. సో నాకు చేతనైనంత అండ్ ఎథికల్గా ప్రాక్టీస్ చేస్తున్నా. ఐ హోప్ అట్లీస్ట్ అలా అయినా మేడం అన్నట్టు మనమే ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ అందరూ అన్నీ చెప్పేశారు. ఐ థింక్ ఐఎమ్ ఆల్రెడీ ఫాలోయింగ్ దాట్. అండ్ నా తర్వాత వచ్చే జూనియర్స్ కూడా అవన్నీ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవుడు గుడిలోనే ఉంటే వైద్యుడు ఇక్కడే ఉంటాడు, రెప్పవేయని సేవలతో ప్రాణదాతగా నిలుస్తాడు, చిరునవ్వును మళ్ళీ